ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ తరుణంలో ఓ నియోజకవర్గంలో ఆ పార్టీ నడిపించే నాయకుడే కరువయ్యారట. దీంతో కింది స్థాయి నేతలు నిరాశకు లోనవుతున్నారట. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ నేత ఓటమి చెందినప్పటి నుంచి చుట్టపు చూపుగా మాత్రమే నియోజకవర్గానికి వచ్చి వెళ్లారట. గడిచిన 2 నెలల క్రితం నుంచి ఆ నేత యాక్టివ్ అయ్యారు. కానీ అనుకోకుండా ఆయన మరణించడంతో ఆ పార్టీ నియోజకవర్గంలో పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిపించే నాయకుడు ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? అక్కడ నెలకొన్న రాజకీయ సంఘర్షణ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అది ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం. అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందట. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అక్కడ ఎమ్మెల్యే ఓడినా నాటి నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ దయనీయంగా మారిందని టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ జూన్ 23న హఠాన్మరణం చెందడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది. సార్వత్రిక ఎన్నికలైన దాదాపు 21 నెలలు కావస్తోంది. అయినా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహించే నాదుడే కరువయ్యారట. మదన్లాల్ మరణించక ముందు 15 నెలల కాలంలో ఆయన ఏన్కూరు, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో 1-2 సార్లు నేతల ఇళ్లకు పరామర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. వైరా, కొణిజర్ల మండలాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అక్కడి నేతలే చెప్పుకుంటున్నారు. మే నెలలో వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ముందు నెల నుండి మదన్లాల్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రజతోత్సవ బహిరంగ సభకు వైరా నియోజకవర్గం నుంచి కార్యకర్తలను సమీకరించే బాధ్యతలు ఆయనే నిర్వహించారు. మళ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటనలు మొదలుపెట్టారు. నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపుతున్న సమయంలో ఆయన మృతి చెందారు. ఇక దాంతో ఆ పార్టీలో పూడ్చలేని అగాధం ఏర్పడింది. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మదన్లాల్ హఠాన్మరణం తర్వాత ఆ లోటును పూడ్చే నేత ఎవరో కూడా తెలియక అటు పార్టీ ఇటు కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారట. దాంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైరా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. వైరా నుండి ఇతర పార్టీలో గెలిచిన వారిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నా ఫలితం లేదు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీకి ఓటర్లు మరోమారు దెబ్బ కొట్టారు. దీంతో అప్పటి నుండి మదన్లాల్ నియోజకవర్గం వైపు పెద్దగా దృష్టి సారించలేదని చెప్పాలి. ఈలోగా మదన్లాల్ అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. దీంతో వైరాలో బీఆర్ఎస్ పార్టీకి నడిపించే నాయకుడు లేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇక మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు వామపక్షాలు, తెలుగుదేశం సిద్ధమవుతున్నాయి. కానీ ఆ నియోజకవర్గంలోని 5 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడే ప్రస్తుతం కరువయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి బీఆర్ఎస్ లోనే ఉండగా మరో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్టానం వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవిని ఎవరికి కట్టబెడుతుందో తెలియని అయోమయ పరిస్థితిలా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ నేత జూలూరుపాడు మండలానికి చెందిన లఖావత్ గిరిబాబు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలివ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. ఆయన ఇన్ఛార్జి బాధ్యతలను దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. మరో నేత మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా ఇన్ఛార్జి బాధ్యతలు తనకే లభిస్తాయని ఆశతో ఉన్నారు. ఇదిలా ఉంటే మదన్లాల్ హఠాన్ మరణంతో ఆయన భార్య మంజుల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడితే ఛాన్స్ ఉంది. మంజులకు ఈ సెగ్మెంట్ పగ్గాలప్పగిస్తే సానుభూతి ఏర్పడి పార్టీకి సానుకూల వాతావరణం ఉంటుందని కొంతమంది కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి చుక్కాని లేని నావలా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.